హీరోతో పెట్టుకుంటే సినిమాలో అయితే విలన్ వీపు పగిలిపోతుంది. అదే రియల్ లైఫ్ లో హీరో ఫ్యాన్స్ తో పెట్టుకుంటే టికెట్ చినిగిపోతుంది. ఇది చాలా సార్లు ఫ్యాన్ వార్తో తేలింది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ని గెలికితే ఎలా ఉంటుందో చాలా సార్లు చాలా మందికి తెలిసి వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్ గా ప్రభాస్ డైరెక్టర్ మీద కామెంట్లు పేల్చిన మరో దర్శకుడికి చుక్కలు కనిపిస్తున్నాయట. సోషల్ మీడియా తన దుకాణమే మూసేసుకొని బిచానా ఎత్తేయాల్సి వచ్చిందట. చివరాకుల్లో తను సారీ చెప్పబోయినా జరగాల్సిన డ్యామేజ్ జరిగింది. ఇంతకీ ఏం జరిగింది? ఎవరి ఫ్యాన్స్ ఎవరికి చుక్కలు చూపించారు? టేక్ ఏ లుక్. ఫ్యాన్స్ తో పెట్టుకుంటే మ్యాటర్ మటాష్. రీసెంట్ గా రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ గురించి పరోక్షంగా టంగ్ సెల్పైన దర్శకుడికి ఫ్రంట్ టు బ్యాక్ బ్లాస్ట్ అయిందట. కారణం సలార్ ని చూడను అని మీనింగ్ వచ్చేలా తను కామెంట్ చేయటం. తెలుగులో కేర్ ఆఫ్ కంచర్పాలెం, ఉమామహేశ్వర, ఉగ్ర రూపస్య లాంటి సినిమాలు తీసిన దర్శకుడు వెంకటేష్ మహా గతంలో కేజీఎఫ్ మూవీని దర్శకుడి మేకింగ్ కి కామెంట్ చేసిన వివాదానికి వెల్కమ్ చెప్పాడు. అంతా తప్పు పట్టడంతో సారీ కూడా చెప్పాడు. ఇప్పుడు అదే దర్శకుడి మేకింగ్ లో ప్రభాస్ చేసిన సలార్ రాబోతోంది. దీంతో పాటే పోటీగా హిందీ మూవీ డంకీ వస్తోంది. ఒకరోజు ముందే వస్తున్న ఈ సినిమాకు తాను వెళుతున్నట్లు, చూడబోతున్నట్లుగా పోస్ట్ పెట్టడంతో అంటే సలార్ చూడనని పరోక్షంగా సెటైర్ వేస్తున్నట్లుగా ప్రభాస్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. తెలుగోడు అయ్యుండి హిందీ మూవీ చూస్తావనంటావా అని గట్టిగా సోషల్ మీడియాలో అటాక్ చేయడంతో అకౌంట్ క్లోజ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. అచ్చంగా ఇలానే మొన్న పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి మహేష్ ఫ్యాన్స్ మీద ఫైర్ అయ్యాడు. దీంతో పాట గొప్పగా రాయమంటే తిట్లు గొప్పగా వాడతావా అన్న మీనింగ్ వచ్చేలా ట్వీట్లతో దాడి చేశారు. దెబ్బకి తనే అకౌంట్ ను డీయాక్టివేట్ చేసుకోవాల్సి వచ్చింది. ఇది ఈ వారంలో ఇద్దరు దర్శక రచయితలకి మరో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఇచ్చిన ఝలక్.